ఐపీఎల్లో 5 సార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ టీం ఈ 2026 సీజన్లో అత్యంత దారుణంగా ఆడుతూ ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కి అర్హత కూడా సాధించలేని స్టేజ్కి వెళ్లిపోయింది. బెంగళూరుతో ఆడిన గత మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిన టైంలో కూడా బ్యాటింగ్ నుండి బౌలింగ్ వరకు అన్ని స్టేజ్లలోనూ ఫెయిల్ అవుతూ ముంబై కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. దాంతో ముంబై ఫ్యాన్స్ అందరూ చాలా బాధపడుతుండగా ఇలా మ్యాచ్ ఓడిపోయిందో లేదో హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ముంబై ఇండియన్స్ టీంను అన్ఫాలో చేయడం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది. అయితే ముంబై ఇండియన్స్ టీంలో ఏం జరుగుతుంది, గెలవాల్సిన మ్యాచ్ను చేతులారా ఎలా పొగుట్టుకున్నారు, ముంబై టీంతో హార్దిక్ పాండ్యా గొడవ నిజమేనా అనే విషయాలను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీలో ముంబై ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన గత మ్యాచ్ ఇరు జట్లకు ఎంతో కీలకమైనది. టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఏమాత్రం సందేహించకుండా ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అతని నిర్ణయాన్ని 100% నిజం చేస్తూ ఆర్సీబీ సీనియర్ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ముంబై బ్యాటర్లకు మొదటిలోనే చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బాల్కే ఫామ్లో ఉన్న ఓపెనర్ ర్యాన్ రికల్టన్ను పెవిలియన్ పంపిన భువి ఆ తర్వాత తన రెండో ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. భారీ షాట్లతో విరుచుకుపరేందుకు సిద్ధమైన రోహిత్ శర్మను ఒక అద్భుతమైన నకల్ బాల్తో బోల్తా కొట్టించాడు. బాల్ స్పీడ్ని పసిగట్టలేకపోయిన రోహిత్ వికెట్ కీపర్ జితేష్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే వచ్చిన ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా విరాట్ కోహ్లీ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్కు గోల్డెన్ డగ్గా వెనుదిరగడంతో ముంబై ఇండియన్స్ కేవలం 28 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది. భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో 3 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీయడం ఇది 6సారి. ఇది నిజంగా అద్భుతమైన ఫామ్ అని చెప్పాలి. ముంబై జట్టును ఆదుకోవడానికి యువ ఆటగాళ్లు తిలక్ వర్మ మరియు నమన్ధీర్ ఒక అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పిచ్ బ్యాటింగ్కు ఏమాత్రం సహకరించకపోయినా నమన్ధీర్ 32 బాల్స్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 47 రన్స్ సాధించగా తిలక్ వర్మ 42 బాల్స్లో 57 రన్స్ చేశాడు. ఒక దశలో సుయాష్ శర్మ బౌలింగ్లో తిలక్ వర్మ ఇచ్చిన సులభమైన క్యాచ్ను వదిలేయడం బెంగళూరుకు కాస్త ఇబ్బంది కలిగించినా ఆఖరి ఓవర్లలో ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. దాంతో 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ పిచ్ మీద ఇది మంచి స్కోరే అయినప్పటికీ భువనేశ్వర్ కుమార్ కేవలం 23 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీయడం ముంబై పాలిట శాపంగా మారింది. ఇక 167 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కూడా ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ముంబై బౌలర్ దీపక్ చాహర్ వేసిన మొదటి ఓవర్లోనే విరాట్ కోహ్లీ ఎక్స్ట్రా బౌన్స్ను అంచనా వేయలేక మిడ్ ఆఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న రాజ్ బవాకు క్యాచ్ ఇచ్చి ఫస్ట్ బాల్కే అవుట్ అయ్యి గోల్డెన్ డగ్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా నిరాశపరచడంతో ఆర్సీబీ పవర్ ప్లే ముగిసే సమయానికి కేవలం 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో పడింది. ముంబై బౌలర్లు దీపక్ చాహర్ మరియు జస్ప్రీత్ బుమ్రా తమ అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్తో బెంగళూరు బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టారు. కానీ అప్పుడే ముంబై మాజీ ఆటగాడు కృణాల్ పాండ్యా క్రీజులోకి వచ్చి ఆర్సీబీకి ప్రాణం పోశాడు. మ్యాచ్ చివర్లో అతనికి కండరాలు పట్టిస్తున్నా నడవలేని పరిస్థితిలో ఉన్నా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పడిపోతూ లేస్తూ 46 బాల్స్లో 5 సిక్సర్లు 4 ఫోర్లతో 73 రన్స్ స్కోర్ చేసి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. జాకబ్ బెతెల్ 26 పరుగులతో అతనికి చక్కటి సహకారం అందించాడు. కృణాల్ పోరాటంతో ఆర్సీబీ లక్ష్యానికి చేరువగా వచ్చింది. ముఖ్యంగా ఏఎం ఘజన్ఫర్ బౌలింగ్లో అతను కొట్టిన 2 వరుస భారీ సిక్సర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాయి. కానీ కార్బిన్ బాష్ మరియు జస్ప్రీత్ బుమ్రా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఉత్కంఠభరితంగా మారింది. ఆర్సీబీ విజయానికి ఆఖరి ఓవర్లో 15 పరుగులు కావాలి. క్రీజ్లో రోమారియో షెపర్డ్, రసిక్ సలాం దార్ ఉన్నారు. ఇలాంటి టైంలో ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తీసుకున్న నిర్ణయం
అందర్నీ నివ్వెరపరిచింది. జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఏఎం గజన్ఫర్కి ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉన్నప్పటికీ అతనిని పక్కన పెట్టి యువ ఫాస్ట్ బౌలర్ రాజ్ అంగద్ బవా చేతికి బాల్ ఇచ్చాడు. ఆఖరి ఓవర్ ప్రారంభమే ఒక వైడ్, ఆ తర్వాత ఒక నో బాల్తో వేసి ముంబైకి కష్టాలు తెచ్చిపెట్టాడు. రోమారియో షెపర్డ్ అవుట్ అయినప్పటికీ ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ ఎవరూ ఊహించని విధంగా డీప్ కవర్ మీదుగా ఒక భారీ అద్భుతమైన సిక్సర్ బాది మ్యాచ్ సమీకరణాన్ని పూర్తిగా మార్చేశాడు. ఇక ఆఖరి బంతికి ఆర్సీబీ విజయానికి 2 పరుగులు కావాలి. తీవ్ర ఒత్తిడిలో బవా వేసిన బంతిని రసిక్ దార్ స్ట్రైట్గా ఆడాడు. అయితే బంతిని సరిగ్గా ఆపడంలో బవా తరబరటంతో రసిక్ మరియు భువి తమ ప్రాణాలను పణంగా పెట్టి వేగంగా 2 పరుగులు పూర్తి చేసి ఆర్సీబీకి ఒక చారిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ ఒక్క ఓటమితో ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జైంట్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేస్ నుంచి ఘోరంగా నిష్క్రమించాయి. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత ముంబై ప్రధాన కోచ్ మహేల్ జయవర్ధనే సూర్యకుమార్ యాదవ్ నిర్ణయాన్ని గట్టిగా సమర్థిస్తూ మాట్లాడాడు. రాజ్ బవా నెట్స్లో వైడ్ యార్కర్లను అద్భుతంగా స్థిరంగా వేస్తాడని, ఆ నమ్మకంతోనే సూర్యకుమార్ అతనికి బాల్ని ఇచ్చాడని జయవర్ధనే వివరించాడు. అంతేకాకుండా పిచ్ పరిస్థితులు మరియు రాత్రిపూట కురుస్తున్న డ్యూ ఫ్యాక్టర్ వల్ల స్పిన్నర్కు బదులు ఫాస్ట్ బౌలర్ని నమ్ముకోవడం సరైన వ్యూహమని ఆయన చెప్పుకొచ్చాడు. ముంబై జట్టులో చాలామంది ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారని, రోహిత్ శర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు మిచెల్ శాంట్నర్ లాంటి కీలక ఆటగాళ్లు పూర్తి ఫిట్నెస్తో లేకపోవటం వల్ల ఎన్నో బలవంతపు మార్పులు చేయాల్సి వచ్చిందని కోచ్ వాపోయాడు. అలాగే జట్టు సమిష్టిగా రాణించడంలో విఫలమైందని, క్రీజులో వచ్చిన అవకాశాలను అందుకోలేకపోవటం వల్లే ఈ ఓటమి ఎదురైందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే, మ్యాచ్ ఓడిపోయి ముంబై నిష్క్రమించిన వెంటనే సోషల్ మీడియాలో జరిగిన హార్దిక్ పాండ్యా ఇన్స్టాగ్రామ్ అన్ఫాలో డ్రామా మరొక ఎత్తు. ముంబై ఓడిపోయిన కాసేపటికే హార్దిక్ పాండ్యా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ముంబై ఇండియన్స్ అఫీషియల్ పేజీని అన్ఫాలో చేశాడన్న వార్త దావానలంలా వ్యాపించింది. అభిమానులు అతని ఫాలోయింగ్ లిస్ట్ను గమనించగా అందులో ముంబై పేరు ఎక్కడా కనిపించలేదు. దీంతో ముంబై యాజమాన్యంతో అతనికి తీవ్రస్థాయి గొడవలు జరుగుతున్నాయా, అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించబోతున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే కొన్ని నిమిషాలకే మళ్లీ అతని ఫాలోయింగ్ లిస్ట్లో ముంబై పేరు తిరిగి రావడం జరిగింది. ఇది ఒక సాంకేతిక లోపమా, లేక నిజంగానే కోపంతో చేసి ఆ తర్వాత సరిదిద్దుకున్నాడా అనేది పక్కన పెడితే, ముంబై డ్రెస్సింగ్ రూంలో వాతావరణం ఎంత దారుణంగా ఉందో ఇది స్పష్టం చేస్తోంది. ముంబై ఇండియన్స్ జట్టు అంతర్గత వ్యవహారాల గురించి లోతుగా విశ్లేషిస్తే, హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా నియమించినప్పటి నుంచి ఆ జట్టులో ఎన్నో వివాదాలు చోటు చేసుకున్నాయి. రోహిత్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాడిని కాదని హార్దిక్కి నాయకత్వం ఇవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. డ్రెస్సింగ్ రూమ్ 2 వర్గాలుగా విడిపోయిందని, కొంతమంది సీనియర్ ఆటగాళ్లు తమ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడుతున్నారని క్రీడా పండితులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ సీజన్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన అత్యంత దారుణంగా ఉంది. బ్యాటింగ్లో కేవలం 146 రన్స్ మాత్రమే చేసి, బౌలింగ్లో కేవలం 4 వికెట్లు మాత్రమే తీసి ఘోరంగా విఫైలయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ కూడా తన పేలవ ఫామ్ను కొనసాగిస్తూ కేవలం 195 పరుగులు మాత్రమే చేశాడు. మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ సూచించినట్లుగా, ఒకవేళ హార్దిక్ పాండ్యా తిరిగి తన పాత ఫామ్ను అందుకోవాలంటే అతను కెప్టెన్సీ భారాన్ని వదిలేసుకుని ఒక సాధారణ ఆటగాడిగా బరిలోకి దిగడం మంచిది. రాబోయే మెగా వేలంలో ముంబై యాజమాన్యం కఠిన నిర్ణయాలు తీసుకొని ఎవడి ప్రయోజనాల కోసమో కాకుండా జట్టు ప్రయోజనాల కోసం ఆడే ఆటగాళ్లతో మళ్లీ ఒక బలమైన జట్టును నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.